వరకు ఎల్ఐటి ఆధీనంలో ఉన్న మెట్రో రైలును తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 ను హెచ్ఎంఆర్ఎల్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని టీ సర్కార్ గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎల్ఐటితో కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులతో ఎల్ఐటి ప్రతినిధులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో ఎల్ఐటి అలాగే ఎల్ఐటి మెట్రో రైల్ సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ఐటి సంస్థకు ఉన్న 100% షేర్లను 1461 కోట్ల 47 లక్షల రూపాయల ఈక్విటీ విలువను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ తరపున ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ తరపున డికే సేన్, ఎల్ఎన్టీ సంస్థ తరపున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ హామీతో ఎల్ఎన్టీ సంస్థపై ఉన్న 13,538 కోట్ల 53 లక్షల రూపాయల అప్పును తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమిత్ర, ఇప్పటి వరకు ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడిచినటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ నేటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనుంది. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మొత్తం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియ అంతా కూడా నిన్న పూర్తి చేశారు అధికారులు. ఇక ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్ట్ కట్టడం కోసం చేసినటువంటి 15,000 కోట్లకు పైగా అప్పులకు సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రీషెడ్యూల్ చేసింది. దాన్నంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్ల పాటు చెల్లించే విధంగా అవసరమైనటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి నెల వారికి అవసరమైనటువంటి అప్పులకు సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి చెల్లిస్తారు. మొత్తం ఇప్పటి వరకు మనం చూస్తే 2017లో హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది. గతంలో ఎల్ఎన్టీతో ఈ ఒప్పందం ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా పీపీపీ మోడ్లో మొత్తం ఈ మెట్రోను ఎల్ఎన్టీ సంస్థ నిర్మించింది. వాళ్ళకు సంబంధించినటువంటి దాదాపు 1400-1500 కోట్లకు సంబంధించినటువంటి మూలధనాన్ని వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది వాళ్ళ ఈక్విటీ మొత్తంగా. ఇక మిగతా దాన్నంతా కూడా అప్పులు తీసుకొని దాదాపు 15,500 కోట్లకు పైగా అప్పులు తీసుకొని దీన్ని నిర్మాణం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైట్ ఆఫ్ వే ఇచ్చారు. అంటే భూములు అప్పజెప్పారు. దాదాపు 269 ఎకరాల భూములను ఎల్ఎన్టీకి అప్పజెప్పడం జరిగింది. 35 ఏళ్ల లీజుకు ఉండే విధంగా వాటిని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అంటే ఎక్కడైతే రోడ్డు వెడల్పు అవసరమైందో అక్కడ భూసేకరణ కోసం దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఒక 2,000 కోట్లను గతంలో ఖర్చు పెట్టింది. ఇవన్నీ చేసి ఎల్ఎన్టీకి ఇచ్చిన తర్వాత ఎల్ఎన్టీ నిర్మాణం చేసి దాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఫేజ్ 2ను చేపట్టడం కోసం ఇప్పుడు ఇది జరుగుతున్నదంతా కూడా ఫేజ్ 1లో ఉంది. 69 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం చేస్తుంది. మెట్రో ప్రతిరోజు 4,50,000 నుంచి 5 లక్షల వరకు పబ్లిక్ని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 86 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చింది హైదరాబాద్ మెట్రో. అయితే ఈ మెట్రోను విస్తరించాలి అని అంటే ఫేజ్ 2 చేపట్టాల్సి ఉంది. ఆ ఫేజ్ 2 చేయడం కోసం ఒక ప్రైవేటు మరొకటి ప్రభుత్వం ఉండడం వల్ల ఇబ్బందులు వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఇందులో టికెట్ ఫేర్ ఏ విధంగా పంపిణీ చేసుకుంటారు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంశాల్లో కొంత ఇబ్బందులు ఉండడం కారణంగా పూర్తిగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి మెట్రో 2వ దశను చేపట్టాలనేది ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రోను తీసుకోవడం జరిగింది. అయితే గతం నుంచి కూడా ఎల్ఎన్టీ చాలా అంటే ఒక 4-5 సంవత్సరాలుగా కూడా కరోనా తర్వాత సాఫ్ట్ లోన్ ఇవ్వండి, మేము నష్టాల్లో ఉన్నాం, మాకు ఇబ్బంది అవుతుంది అనేది మెట్రో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ఒకానొక దశలో ప్రభుత్వం అంటే దాన్ని అంతా కూడా షేర్ మార్కెట్లో కొంత పబ్లిక్ నుంచి ఈక్విటీ సేకరించడం కోసం, మూలధనాన్ని సేకరించడం కోసం కూడా ప్లాన్ చేసి లిస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఈ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రోకు సంబంధించినటువంటి సంస్థను మొత్తంగా చూసినప్పుడు అవన్నీ కూడా పోయాయి. ఇప్పుడు ఉండేటువంటి ఈ భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి. అదేవిధంగా వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి రెంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికే వస్తుంది. అదేవిధంగా మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసినటువంటి షాపుల ద్వారా వచ్చేటువంటి రెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికే వస్తుంది. అంతేకాకుండా దీనిపైన కొన్ని ఉన్నాయి ఆస్తి పన్ను గొడవలు కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రకటనల ట్యాక్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రావడం లేదు, ఇటు జిహెచ్ఎంసీకి ఎల్ఎన్టీ చెల్లించడం లేదనేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ నిర్వహణను మొత్తం కూడా ఇంటర్నేషనల్ కంపెనీలే చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మెట్రో రైల్ నిర్వహణ డే టు డే నిర్వహణకు సంబంధించి కియోలిస్ అనేటువంటి ఒక అంతర్జాతీయ కంపెనీ నిర్వహిస్తూ ఉంది.
అయితే దాన్ని అంతా కూడా అలాగే కొనసాగించాలి ప్రాథమికంగా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేశారు. అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లతో కలిపి ఒక బోర్డును ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ఈ సంస్థను నిర్వహిస్తుంటారు. మనం చూసే మెట్రో రైల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నాడు. ఆయన పూర్తి బాధ్యత ఉంటుంది. కానీ ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా కలిసి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ప్రశాంతంగానే స్మూత్ గానే మెట్రో ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏడాది పాటు ఉండేటువంటి ఎల్ఎన్టీ ఉన్నతాధికారులను అదేవిధంగా కొనసాగించాలి. అదేవిధంగా ఈ నిర్వహణ సంస్థలను కూడా అదేవిధంగా కొనసాగించాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.